ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలన్న ఏపీ ఉద్దేశం నీరుగారుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉచిత ఇసుక పథకం కొంతమంది అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కొందరు నేతలు ఇసుకపై కప్పం వసూలు చేస్తుండటంతో జిల్లా ప్రజలకు ఇసుక భారమైంది. కర్నూలు నుంచి ఇసుక పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. దళారుల ప్రవేశంతో ఇసుక ధర పెరిగింది. అందుబాటులో ఉన్న ఇసుకను స్థానికుల అవసరాలకు తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తే అదే అవకాశంగా అక్రమార్కులు దందా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం అధికార పార్టీ నేతలు, మరికొన్ని ప్రాంతాల్లో కూటమి నేతలు, వైసీపీ నేతలు కుమ్మక్కై దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు, నందికొట్కూరు నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కు టిప్పర్లలో శాండ్ తరలిస్తున్నారు. అన్ని స్థాయిల్లో చేతులు తడిపి ఇసుక రవాణా చేస్తున్నారు. గోరంట్ల వద్ద హంద్రీ నది నుంచి అనధికారికంగా కృష్ణగిరి మండలానికి తరలించి అమ్ముకుంటున్నారు. వర్కూరు వద్ద హంద్రీ నుంచి రాత్రికి రాత్రే ఇసుకను గూడూరు, సి-బెళగల్ మండలాలకు తరలిస్తున్నారు. హాలహార్వి, హాళగుంద మండలాల్లో వేదవతి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక 3,500 నుంచి 4,000 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే ట్రాక్టర్కు 500 రూపాయల చొప్పున స్థానిక టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వేదవతి నది నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కౌతాళం మండలం గుడికంబాల, నదిచాగి గ్రామాల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లున్నాయి. 5 యూనిట్ల టిప్పర్కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం 800 రూపాయలు మాత్రమే. రవాణా ఖర్చు 4,500 రూపాయలు అవుతుంది. కానీ అదే 5 యూనిట్ల ఇసుకను 12 నుంచి 15,000కు విక్రయిస్తున్నారు. ఇందులో నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. నందవరం మండలంలోని తుంగభద్ర నది నుంచి ఇసుక తరలిపోతోంది. ఒక ట్రాక్టర్కు నెలకు 30,000 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేసి పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయం, కోసిగి, కౌతాళం మండలాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రోజుకు దాదాపు 80 టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లలో తుంగభద్ర నదిలో ఉన్న ఇసుకను టీడీపీ, వైసీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా తరలిస్తున్నారు. కౌతాళం మండలం కుంబళనూరు, మురళి మెళగనూరులో ఇసుకను అనుమతులు లేని చోట తవ్వి వందల ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కోసిగి మండలం అగసునూరు, కందుకూరు, సాతునూరు, వందగల్లు, మంత్రాలయం మండలం మాధవరం, తుంగభద్ర, రాంపురం, చెట్నేహళ్లి, మంత్రాలయం, కాచపురం నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుక కర్ణాటక, ఆదోని, ఎమ్మిగనూరు, హైదరాబాద్కు తరలిస్తున్నారు. నందికొట్కూరు ఇసుక డిపోలో నిర్ణయించిన ధర టన్ను 744 రూపాయలు కాగా టన్నుకు 900 వసూలు చేస్తున్నారు. నంద్యాలలో టన్ను ఇసుక రేట్ 770 కాగా 950కి పెంచేశారు. స్టాక్ పాయింట్ వద్దనే ఇసుక విక్రయించాల్సి ఉండగా బెల్ట్ షాపుల్లో స్టాక్ పాయింట్లను పెట్టి మరీ అమ్ముతున్నారు.